మీరు జిమ్‌కి వెళ్ళిన మొదటి రోజే హెవీ లిఫ్ట్ చేస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి. మనం త్వరలోనే జిమ్‌కి వెళ్ళడం మానేయాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ మహేష్. వెల్కమ్ టు ద మహేష్ ఫిట్ ప్రో ఛానల్. జిమ్‌కి వెళ్ళిన మొదటి రోజే హెవీ లిఫ్ట్ చేయడం వల్ల నెక్స్ట్ డే వచ్చేసి మన మజిల్స్ అన్నీ కూడా ఇన్‌ఫ్లమేషన్ వచ్చి చాలా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనం నెక్స్ట్ డే జిమ్‌కి వెళ్ళాలనిపించదు. దానివల్ల మనం డీమోటివేట్ అయ్యి నెక్స్ట్ డే నుంచెల్లే జిమ్‌కి వెళ్ళడం మానేయాల్సి వస్తుంది కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం జిమ్‌కి వెళ్ళిన మొదటి రోజు లైట్ వెయిట్‌తో చేయడం మంచిది. ఎందుకంటే మన మజిల్స్‌కి వెయిట్‌ని అలవాటు చేయడం, తర్వాత మెల్లిమెల్లిగా మన వెయిట్‌ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తే అప్పుడు మన మజిల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా సరే జిమ్‌కి వెళ్ళిన మొదటి రోజే హెవీ లిఫ్ట్ చేయకండి. అలాగే మనం ఈ 365 డేస్ ఛాలెంజ్‌లో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా! మరి ఆ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. జిమ్‌కి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఒక 1 వీక్ వరకు మన మజిల్స్‌ని లైట్ వెయిట్‌తో ట్రైన్ చేయడం, లేదా ఫస్ట్ వీక్‌లో జిమ్‌కి వెళ్ళకుండానే హోమ్ వర్కౌట్స్ అంటే మనం ఇంట్లోనే పుషప్స్ కానీ, పులప్స్ కానీ ఇలాంటివి చేస్తూ మన మజిల్స్‌ని ఫస్ట్ ఇంట్లో ట్రైన్ చేసుకొని తర్వాత మనం జిమ్‌కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదు నేను డైరెక్ట్గా జిమ్‌కే వెళ్ళి స్టార్ట్ చేస్తాను అనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి రోజు మాత్రం ఫస్ట్ మనం జిమ్‌కి వెళ్ళిన వెంటనే డైరెక్ట్గా వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళిన వెంటనే మనం వార్మప్ చేసుకోవాలి. చేసిన తర్వాతనే మనం వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అది కూడా లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయడం బెటర్. మరి ఫస్ట్ డే ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అని అంటే, మనం ఫస్ట్ డే జిమ్‌కి వెళ్ళినప్పుడు మన మజిల్స్ అన్నీ కూడా వెయిట్స్‌కి అలవాటు పడి ఉండవు కాబట్టి మనం ఫస్ట్ డే మన మజిల్స్ అన్నిటిని కూడా ట్రైన్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి మజిల్స్ని మనం టార్గెట్ చేసి మనం ట్రైన్ చేయాలి. కాబట్టి బైసిప్స్ కానీ, ట్రైసిప్స్ కానీ, మన లెగ్స్ కానీ, షోల్డర్స్, చెస్ట్ ఇవన్నీ కూడా ట్రైన్ చేయాల్సి వస్తుంది. మన మజిల్స్ అన్నిటిని కూడా ఫస్ట్ లైట్ వెయిట్తో ట్రైన్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా మన వెయిట్ని ప్రోగ్రెసివ్ చేస్తూ తర్వాత మజిల్స్ని బాగా బిల్డ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వెళ్ళిన మొదటి రోజే హెవీ వెయిట్స్తో మన మజిల్స్ని ట్రైన్ చేయాలనుకుంటే నెక్స్ట్ డే మన బాడీ మనకు సహకరించదు. దానివల్ల మనం డిమోటివేట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడు చేయకండి. అలాగే మనం బాడీని మంచిగా బిల్డ్ చేసుకోవాలనుకుంటే మనకు వర్కౌట్స్ ఎంత ముఖ్యమో అలాగే మనకు డైట్ అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వర్కౌట్ ప్లస్ డైట్ ఇవి రెండు కలిస్తేనే మనకు మంచి బాడీ షేప్, మజిల్ బిల్డ్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ నేను వర్కౌట్ చేస్తాను, డైట్ పాటించను అంటే కుదరదు. అలాగే నేను డైట్ పాటిస్తా కానీ వర్కౌట్ చేయను అని అంటే అది కూడా కుదరదు. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే మన మజిల్స్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు, మన బాడీని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి మన బాడీ కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే అటు వర్కౌట్ ప్లస్ మనం డైట్ ఇవి రెండు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అయితే మన ఈ 365 డేస్ ఛాలెంజ్లో మరి మనం ఎలా స్టార్ట్ చేయాలో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ డే నుంచి వెళ్ళి ఎవరు కూడా హెవీ లిఫ్ట్స్ చేయకుండా లైట్ వెయిట్స్తో మన బాడీని ట్రైన్ చేయండి. అలాగే దానికి తగ్గట్టుగా మన డైట్ ప్లాన్ అంటే మన డైట్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కార్బ్స్ని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది కూడా మనకు బాడీ టు బాడీ వేరేట్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక విధంగా డైట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఒక విధంగా డైట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీ డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ 365 డేస్ ఛాలెంజ్లో అందరూ కూడా నాతో జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. జాయిన్ అవ్వడమే కాదు, నాతో పాటు మీరు కూడా మీ బాడీని మంచిగా బిల్డ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే డే 1 నుండి స్టార్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీ, మీరు రెడీగా ఉండండి. మన ఈ 365 డేస్ ఛాలెంజ్లో నాతో జాయిన్ అవ్వడానికి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.